Hi students, today we are going to see one more session which is related to the sequence and series 2 marker question. చూడడానికి 2 మార్కరే కానీ sums will be little more and a little lengthy also. No need to worry, but all are very simple. If you know the formulas are very easy. Once let us recap the formula. అంటే నేను అన్ని జేఈ మెయిన్స్ లెవెల్ ఏం మనకు ఫార్ములాస్ అవసరం లేదు. సీక్వెన్స్ సిరీస్ వెరీ బేసిక్ ఫార్ములాస్ విచ్ వి లెర్న్డ్ ఇన్ ద ఆల్రెడీ 10th క్లాస్ బేసిక్స్ నుంచి కొంచెం ఇన్ అడిషనల్గా ఏం అవసరమో ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనకి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ ఉంటే దాన్ని ఏపీ అంటాం. జనరల్ ఫామ్ అయితే అందరికీ తెలుసు. nth టర్మ్ తెలవాలి a + n - 1 d, ఇది అందరికీ తెలవాలి. డి ఎలా వస్తుందయ్యా అని అంటే టర్మ్ 2లో నుంచి టర్మ్ 1 తీసేస్తే వచ్చేది t2 - t1 ఆర్ a2 - a1. ఓకేనా, రైట్, ఇది తెలిసినారు. ఏ విల్ బి ద ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ ఎస్ఎన్ ఫార్ములా అంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. ఇవన్నీ ఇట్లనే యాడ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, రాసిన టర్మ్స్ అన్నింటినీ a, a + d, a + 2d, a + n - 1 వాటన్నింటిని నేను యాడ్ చేసిన అనుకోండి. ఫార్ములా ఏంటి? n/2 ఆఫ్ 2a + n - 1 ఆఫ్ d. ఇఫ్ లాస్ట్ టర్మ్ ఈజ్ గివెన్ n/2 ఆఫ్ a + l అన్నమాట. ఇక్కడ l nth టర్మ్ అని అర్థం, an అని అర్థం. ఓకేనా, దిస్ అ బేసిక్ థింగ్. నెక్స్ట్ విల్ బి జీపీ. మళ్ళీ ఏం తర్వాత చూద్దాం. ఓకే, జీపీ చూడండి. హెచ్పి మీద ఏం క్వశ్చన్ రాదు, నో నీడ్ టు వరీ. ఓకే, జీపీ చూడండి. జనరల్ టర్మ్స్ ఏముంటుంది? ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్. nth టర్మ్ విల్ బి అంటే ఇక్కడ ఏంటంటే ఇవేమో యాడ్ చేస్తూ ఇంక్రీజ్ అయితే, లేకపోతే సబ్ట్రాక్ట్ చేస్తూ వస్తాయి. ఇవేమో మల్టిప్లై ఆర్ డివిజన్ అనమాట. ar⁻n - 1. ఓకేనా, ఇది మరి ఆర్ అంటే కామన్ రేషియో అని. కామన్ రేషియో ఎట్లా వస్తుంది? a2/a1 అంటే సెకండ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. దీంట్లో మళ్ళీ ఎస్ఎన్ సపరేట్ ఫార్ములా. ఓకే, వేర్ a × r⁻n - 1/r - 1 వేర్ r ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఇది ఉన్నప్పుడు, లేదా <1 ఉంటే 1 r అంతే, పెద్ద ఏం లేదు. ఇది ఏ ఫార్ములా అయినా ఒకటే. నెక్స్ట్ ఎస్ ఇన్ఫినిటీ. ఓకే, ఇఫ్ జీపీ విల్ కంటిన్యూ స్టిల్ ఇన్ఫినైట్ టర్మ్స్ a/1 - r అనమాట. ఓకేనా, ఇక్కడ ఇదే ఇటు కూడా రాయొచ్చు. 1 - r⁻n/1 - r అలా కూడా రాయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఇంకేం అవసరం అయితే ఏఎం జిఎం ఇవి చూద్దాం. చూడండి, ఏఎం బిట్వీన్ ఏ, బి ఇచ్చిన అనుకోండి. ఏబీల మధ్య ఏఎం అడిగాను అనుకోండి. అడిగితే 2 టర్మ్స్ ఇచ్చాను నేను, ఏఎం ఆఫ్ ఏ, బి అని. అప్పుడు ఏం రాస్తాం? ఆన్సర్ a + b/2. ఆ రెండింటిని యాడ్ చేయాలి, /2 చేయాలి. ఇవే నేను 2 టర్మ్స్ జిఎంలో అడిగిన అనుకోండి. జిఎం ఆఫ్ ఏ, బి, ఇక్కడ కూడా ఆఫ్ రాద్దాం. ఓకే, అప్పుడు ఏమైపోతుంది? √ab. రెండింటికి రూట్ పెట్టేయడమే, అంతే, సింపుల్. దీంట్లో ఏం లేదు, యాడ్ చేయాలి, /2 చేయాలి. ఓకే, ఇదైతే ఏంటి? వాటిని రెండింటిని రూట్ పెట్టేసి రాసేస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ విల్ బి ఒకవేళ నీకు ఎన్ అర్థమెటిక్ మీన్స్, ఓకే, ఆర్ ఎన్ జామెట్రిక్ మీన్స్ ఇస్తే, ఈ ఏకి బికి మధ్యలోనే నీకు ఇప్పుడు ఏమి ఇచ్చిన? అర్థమెటిక్ మీన్స్ ఇచ్చిన. ఇవేంటివి? అర్థమెటిక్ మీన్స్ అనమాట. అంటే a1, a2 ఇవన్నీ 5 అర్థమెటిక్ మీన్స్, 10 అర్థమెటిక్ ఇట్లా అంటాడు. ఇప్పుడు నేను n అర్థమెటిక్ మీన్స్ ఇస్తే డి ఫార్ములా, డి కామన్ డిఫరెన్స్ విల్ బి ఈ b - a/n + 1. దిస్ యూ నీడ్ టు రిమెంబర్. ఇవన్నీ అవసరం అంటే కొంచెం అవసరం మనకి. సమ్స్ని బట్టి మనము ఎక్కడెక్కడ ఏది అవసరమో అని నేను చెప్తుంటాను. ఓకేనా, ఇదే కేసులో మళ్ళీ ఏకి బికి మధ్యలో నేను g1, g2 అట్లా నేను gn వరకు ఇచ్చిన అనుకోండి. అంటే జామెట్రిక్ మీన్స్ 1 to n ఇస్తే ఆర్ కామన్ రేషియో ఏమవుతుందయ్యా అని అంటే b/a హోల్ పవర్ ఇట్లా కొంచెం. ఓకేనా, కొంచెం గుర్తుపెట్టుకోవాలి, తప్పదు ఇంకా. ఓకే, ఇదైతే మనకు 10th క్లాస్ వరకు తెలిసినాయి. ఇది కొంచెం అడిషనల్గా గుర్తుపెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ ఇప్పుడు నాకు 3 టర్మ్స్ ఇచ్చిన అనుకోండి. ఏపీలో నేను ఏపీ ఏ, బి, సి ఉన్నాయనుకోండి. ఓకే, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్ అని అంటే 2 times of b = a + c, నథింగ్ బట్ b = a + c/2 అనమాట. ఓకేనా, ఇది గుర్తుండాలి. ఏం లేదబ్బా, b - a = c - b దాన్ని చేసుకుంటూ వచ్చేది మనకు తెలుసు రిలేషన్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ S1.
S1 అని అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్, ఇవన్నీ యాడ్ చేస్తూ పోతున్నాయి ఎక్కడి వరకు n వరకు. ఇప్పుడు ఏంటిది ఫార్ములా అంటే n ఇంటూ n+1/2 ఇది తెలవాలి. ఒకవేళ S2 కింద ఇంకోటి ఇచ్చిన ఇదేంటిది అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఫార్ములా n ఇంటూ n+1 2n+1/6. ఓకేనా, రైట్. నెక్స్ట్ S3 కింద నేనే కన్సిడర్ చేసుకున్నా. ఏంటిది ఇది 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అండ్ సో ఆన్ n³ వరకు ఉంటే సమ్ ఆఫ్ ది క్యూబిక్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్ని క్యూబ్ చేసుకుంటూ పోతే n ఇంటూ n+1 ఉంది కదా ఇది /2, దానికి హోల్ స్క్వేర్ అనమాట. నథింగ్ బట్ n² n+1 హోల్ స్క్వేర్ /4. ఇవి సరిపోతాయి సార్ అంటే 100% సరిపోతాయి. ఇంకెక్కడైనా అడిషనల్గా ఏదన్నా ఫామ్లో మనకు సమ్స్ చేస్తుంటే రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ లెట్ యు నో. ఓకే, ఇవైతే మనకు 100% తెలిసి ఉండాలి. ఇవి తెలియకుండానే నేను చేస్తా అంటే కష్టం, నీకే కష్టం. ఒక్క 5 minutes నువ్వు కాన్సన్ట్రేట్ చేసినావు అంటే ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఓకే, మనకు ఆల్రెడీ 10th క్లాస్లో తెలిసినాయి. వదలవా సార్ మనల్ని అంటే వదలవు. 100% ఇఫ్ యూ అటెంప్ట్ JEE means 100% దీస్ క్వశ్చన్స్ విల్ బీ. ఈ ఇయర్ మనకి న్యూ సిలబస్లో సీక్వెన్స్ సిరీస్ యాడ్ చేశారు కాబట్టి ఎంసెట్ కూడా వస్తుందా అంటే వస్తాయి కదా. రైట్, చూద్దాం నెక్స్ట్ సమ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్, విచ్ టర్మ్ విల్ బీ 119. లెట్ మనం ఏమనుకుందాం nth టర్మ్ విల్ బీ 119. విచ్ టర్మ్ అంటే ఎన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు మనల్ని. ఓకే, మనం ఇది ఎన్నో టర్మ్ అని అడిగితే మనం ఏమనుకున్నాం nth టర్మ్ అనుకున్నాం. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏ ఇట్ సెల్ఫ్. డి ఎట్లా వస్తుంది అని అంటే ఈ సెకండ్ టర్మ్లో అంటే ఫస్ట్ టర్మ్ని తీసేస్తే వస్తుంది. ఎంత వచ్చేసింది 6 అని వచ్చేసింది. ఇప్పుడు నాకు an = 119 అని మనం అజ్యూమ్ చేసుకున్నాం. an ఫార్ములా ఏంటి a+n-1/d. ఓకేనా, ఇది మనకి nth టర్మ్ ఫార్ములా. చలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లేస్లో ఏం రాద్దాం 5, n మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది d 6. ఓకే 119. చలో 5 నాట్ పంపించేద్దాం. 6ని పంపొద్దు, ఫస్ట్ ప్లస్ ఉన్నది ఇటుపోతే మైనస్ అయిపోతుంది 114 అవుతుంది. ఎందుకు ఇక్కడ ప్లస్ ఉంది ఇటుపోతే మైనస్ అవుతుంది 114 అవుతుంది. ఇప్పుడు 6ను బేషుగ్గా పంపించుకో. 114/6 6 1 6 5 మిగులుతుంది. ఓకేనా, 11లో 6 పోతే 5 ఉంటుంది 9 ఓకేనా 9 రైట్. నెక్స్ట్ n ఏమైపోతుంది మరి -1 ఇటు పంపించేస్తే +1 becomes 20. విచ్ టర్మ్ విల్ బీ అని అంటే 20th టర్మ్ విల్ బీ ఎంత 119 అనమాట. అంతే. సెకండ్ క్వశ్చన్ దీంట్లోనే నెక్స్ట్ సెకండ్ అడుగుతా. దీంట్లోనే 1 అని ఉంది. విచ్ ఈజ్ ద 8th టర్మ్ అని అడుగుతా. అంతే, ఏం లేదు. ఎన్నో టర్మ్ అడిగితే అన్నో టర్మ్ మన ఇష్టం. ఫస్ట్ ఏ ఎంత, ఫస్ట్ టర్మ్ ఇట్ సెల్ఫ్ ఏ. డి ఎంత 5లో నుంచి 3 తీసేస్తే వచ్చేది. ఇలా నుంచి ఇది, ఇలా నుంచి ఇది. టర్మ్ 2 మైనస్ టర్మ్ 1 2. ఇప్పుడు నన్ను ఎన్నోది అడుగుతున్నారు 10th టర్మ్ అడుగుతున్నారు. A10 అడుగుతున్నారు. వాట్ ఈస్ ద జనరల్ ఫామ్? ఇప్పుడు నేను ఎంత అడిగితే n-1 వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ a+d a+2d ఇది కదా AP. ఇప్పుడు ఇది A1 ఫస్ట్ టర్మ్ అడిగితే నాకు D లేనే లేదు. సెకండ్ టర్మ్ అడిగితే D పక్కన 1 వచ్చింది. థర్డ్ టర్మ్ అడిగితే ఒకటి తగ్గింది D పక్కన. మరి 10th టర్మ్ అడిగితే a+9d D పక్కన ఒకటి తగ్గుతుంది. ఓకే, ఏ ఎంత 3. ఇది మీకు ఆల్రెడీ 10th క్లాస్ వచ్చిల్లారా. ఓకే, తెలుసు మీకు ఆల్రెడీ. ఓకే 9 2 18. దిస్ విల్ బీ ఎంత 21. ఓకేనా, దీస్ ఆర్ ది ఆన్సర్స్. ఓకే, n ఒకటి అదొకటి. నెక్స్ట్ విచ్ 10th టర్మ్ విల్ బీ 21. నెక్స్ట్ దిస్ ప్రూవింగ్ టైప్, దిస్ ఆల్సో సింపుల్ ఓన్లీ. ఓకే, కొంచెం లెంది అనిపించినా కూడా మెథడ్ ఈజ్ వెరీ సింపుల్. చూడండి, mth టర్మ్ ఈజ్ n, nth టర్మ్ ఈజ్ m. ఓకే, ఆక్పాక్ కరెపాక్ రెండింటి సమ్ ఏమవుతుంది అనేది మనల్ని అడగట్లే, ప్రూవ్ చేయమని చెప్తున్నారు. డైరెక్ట్లీ 0 అని ప్రూవ్ చేయమంటారు. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చారు mth టర్మ్ ఈజ్ n అంట, అంటే గివెన్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటది అని అంటే mth టర్మ్ ఏమైపోతుంది a+m-1. నేను nth టర్మ్ అడిగితే n-1 రాసిన, pth టర్మ్ అడిగితే p-1 రాసిన, 10th టర్మ్ అడిగితే 10-1 రాసిన. మరి mth టర్మ్ అడిగితే m-1 ఇంటూ d. ఇదెంత ఇచ్చిర్రు n అని ఇచ్చిర్రు, ఇగో ఇచ్చిర్రు. నెక్స్ట్ nth టర్మ్ సిమిలర్లీ
ఎంత టర్మ్ ఏందట, ఎంత టర్మ్ విల్ బి ఎం అంట. ఓకే, ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ డి విల్ బి ఎం. ఈ రెండు ఇచ్చేసారు. నాకు ఏదైనా ఏ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటారు, ఏ ప్లస్ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఎంఎన్త్ టర్మ్ అడుగుతుంది, ఇది అడుగుతున్నారు క్వశ్చన్ మార్క్. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి, ఏ ప్లస్ ఎంఎన్, ఎన్ ప్లేస్లో ఎం ప్లస్ ఎన్ ఉంది, -1 ఆఫ్ డి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇదే ఎందుకు, ఇప్పుడు 10th టర్మ్ అడిగితే ఏ ప్లస్ 9d అంటే 10 - 1 రాసిన, nth టర్మ్ అడిగితే n -1 రాసిన, మరి m ప్లస్ nth టర్మ్ అడిగితే m ప్లస్ n -1th టర్మ్. అంటే నీకు ఏమేమి కావాలి, అడిషనల్గా ఏడీలు కావాలి. ఓకే, ఏడీలు వచ్చేస్తే యూ కెన్ సబ్స్టిట్యూట్ అండ్ యూ కెన్ సాల్వ్ ఇట్. నేను ఏం చేస్తున్నా, నాకు వీటిని సాల్వ్ చేయడం కోసం సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. బోత్ ఈక్వేషన్స్ ఐఎమ్ సబ్ట్రాక్టింగ్. అప్పుడు ఏలు ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు డీలన్నీ నేను చూడండి, డి ఇక్కడ ఉందయా, డీని కామన్ తీసుకున్నా, డీని కామన్ తీసుకున్నా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, m - n, ఒక m -1, ఈ మైనస్తో లోపల మల్టిప్లై చేస్తున్నా, ఎన్కి -n + 1. బీ కేర్ఫుల్ ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ బై సబ్ట్రాక్టింగ్. m -1 రాసిన, నెక్స్ట్ దానిలో నుంచి దీన్ని తీసేస్తున్నా కాబట్టి లోపలికి మైనస్ మల్టిప్లై చేస్తే ఇట్లా అయిపోయింది. డి పక్కకు కామన్ తీసిన, n - m. చలో ఇప్పుడు చూడండి, మంచిగా చూడండి, ఏదైతే క్యాన్సల్, ఈ 1 1 కట్టు, m మైనస్ ఏం మిగిలింది, ఇది మిగిలింది. ఇక్కడ ఏముంది, జస్ట్ వెయిట్, ఈక్వల్స్ టు m మైనస్, ఈ రెండు సేమా, బిల్కుల్ సేమ్, కాకపోతే d ఈక్వల్స్ టు ఏమొస్తుంది, -1. అట్లా ఎట్లా సార్, ఏం లేదు వాడు వీళ్ళు మైనస్ కామన్ తీసి ఇది కటపిట క్యాన్సల్ అవుట్. ఓకే, d -1 వచ్చింది. ఇప్పుడు మనకి ఏ కావాలి కదా, ఇది తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 1, ఓకే 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం, డి ప్లేస్లో -1 రాద్దాం. ఏ ప్లస్ m -1, ఇక్కడ ఏం రాస్తున్నాం, డి ప్లేస్లో -1 రాస్తున్నాం. ఓకేనా, రైట్. లోపల మల్టిప్లై చేద్దామా, మైనస్ని -m, లోపల మల్టిప్లై చేస్తున్నా, +1 ఈక్వల్స్ టు n. ఈ మొత్తాన్ని అటు పంపించేద్దాం. ఏమైతే నాకు ఏ కావాలి, ఎందుకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి కదా, రైట్. ఇవన్నీ అటు పంపించేస్తే ఏమైపోతుంది, ఒక 1కు మాత్రమే మైనస్ వస్తుంది. ఇక్కడ -m ఇటు పోతే +m. ఐఎమ్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ నౌ. ఓకే, వీ హ్యావ్ నౌ ఏ అండ్ డి. వీఆర్ గోయింగ్ టు ప్లగ్ ఇన్. ఏ ప్లేస్లో ఏం రాద్దాం, ఏ ప్లేస్లో ఇది రాస్తున్నా, n + m -1 ప్లస్ అయిపోయింది. ఇది ఇంకా ఏ స్టోరీ కథం. నెక్స్ట్ డి ఉంది, -1 ఉంది, ఇది మొత్తం రాసేసి -1 మల్టిప్లై చేస్తున్నాం. ఏమొస్తుందో చూద్దాం. లోపల మల్టిప్లై చేసి, ఇది m -1, దీని ఏం కదలేదు, లోపల మల్టిప్లై చేస్తే మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం, ఇది మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం, ప్లస్ ఏమైపోయినాయి, అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి చూస్తున్నారా, +1 -n క్యాన్సల్. ఓకే, ఆన్సర్ 0. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నది, 0 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా, ఏముంది చెప్పండి, బేసిక్ ఐడియా, జస్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ దిస్ సిమిలర్ టైప్, కాకపోతే చిన్న చేంజ్. ఈసారి mth టర్మ్ విల్ బీ ఏమన్నాడు, 1/n అంట. ఏ ప్లస్ m -1 ఆఫ్ డి ఈజ్ హౌ మచ్, 1/n. ఓకే, సిమిలర్లీ nth టర్మ్ ఏంటి, ఏ ప్లస్ n -1 ఆఫ్ డి ఈజ్ 1/m. ఓకే, చలో మళ్ళీ ఇప్పుడు ఏ టర్మ్ అడుగుతారు, mnth టర్మ్. ఓకే, విచ్ టర్మ్, mnth టర్మ్. ఓకే, ఇది అడుగుతున్నారు క్వశ్చన్ మార్క్. ఇది కావాలంటే ఏంటి, ఏ ప్లస్ mn -1 ఆఫ్ డి. అంటే మళ్ళీ మనకు ఫైనల్గా కావాల్సింది ఏ కావాల్సిందే, డి కావాల్సిందే. చలో సబ్ట్రాక్షన్ చేద్దాం. రైట్, ఏ కాటపిట, మళ్ళీ సేమ్ స్టోరీ, దీన్ని నేను పక్కకు ఉంచేసిన, ఇక్కడ ఏమేమి వస్తాయి రాద్దాం, m -1, ఈ లోపల మల్టిప్లై చేస్తున్నాను, -1 -into ప్లస్, మైనస్ ప్లస్ కదా, రైట్. ఇక్కడ ఏముంది, 1/nలో నుంచి 1/mని తీసేస్తున్నాం. ఓకేనా, రైట్. బీ కేర్ఫుల్, 1 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, డి ముందర ఏముంది, నాకు డి ముందు m -1 ఎంత ఉంది, ఇంటూ డి. ఇక్కడ ఎల్సిఎం చేసుకుందామా, mn ఈజ్ ఎల్సిఎం, ఇది టు మల్టిప్లై, ఇది టు మల్టిప్లై. అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఇది క్యాన్సల్, ఏం మిగిలింది, 1/mn మిగిలింది. ఇది డి, సబ్స్టిట్యూట్ చేద్దాం. లెట్ us కన్సిడర్ దిస్ వన్. దిస్ ఐఎమ్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ దిస్. ఏంటది, ఏ ప్లస్ m -1 ఆఫ్
డి రాస్తున్నా డైరెక్ట్ రాసేసిన ఈక్వల్స్ టు 1/n. చలో సింప్లిఫై చేద్దాం. ఏమవుతుంది లోపల మల్టిప్లై చేద్దామా, అటు పంపించేద్దాం డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్. ఓకే ఏ ఈక్వల్స్ టు ఇది మొత్తాన్ని అటు పంపించేస్తాను 1/n ఇక్కడే ఉంచేసి ఇది ఇట్లానే ఉంచిన ఇది మొత్తం ఇంకో ఇది న్యూమరేటర్లు ఉంది ఇటు మొత్తం ఈ టర్మ్ మొత్తాన్ని ఇటు పంపించేస్తుంది మైనస్ m మైనస్ mn ఏం లేదు గో ఇది 1 దీనికి మల్టిప్లై అయింది, ఇది న్యూమరేటర్ ఇది డినామినేటర్, ఇటు పట్టుకొచ్చిన సింబల్స్ మారినాయి అంతే. వాట్ ఈజ్ ద ఎల్సిఎం mn ఓన్లీ. మరి ఇక్కడ ఏముంది m లేదు కదా, వీఆర్ మల్టిప్లయింగ్ సింప్లీ m మైనస్ m గో ఇది ఇంక మైనస్ మల్టిప్లై చేస్తుంది లోపలికి ప్లస్. ఓకే mm క్యాన్సల్ ఏం మిగిలింది 1/mn మిగిలింది. ఏ విల్ బి ఏ అదే వచ్చిందయ్యా, డి కూడా అదే వచ్చింది. వీఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ దిస్ గ్రీన్ కలర్. అబ్జర్వ్ దిస్ వన్ ఇన్ దిస్ ఏ because they are asking mnth term, right? A is replaced by this one. Okay, plus m n minus 1 I am not at all changing. D will be replaced by again this one. What will be the LCM? mn kada, right? Chalo mn, right? This is 1 is the numerator here, mn minus 1 will be the numerator. Cancel out, this will be this, answer will be 1. They are asking us to show 1 only. కొంచెం కేర్ఫుల్గా 2 మార్కర్ కాబట్టి పెద్ద మ్యాండేటరీ ఏమి కాదు, నువ్వు రఫ్గా రాసిన ప్రూఫ్ అనేది కొంచెం బెటర్ రాస్తే సరిపోతుంది. ఓకే దీస్ ఆర్ ఆల్సో సింపుల్ ఓన్లీ, ఐ విల్ గివ్ ద క్లారిటీ, యూ కెన్ డూ ఇట్. ద సమ్ ఆఫ్ n టర్మ్స్ అడుగుతున్నారు. ఇది చూడండి, ఇది ఏ సిరీస్ అసలు ఏపీనా జీపీనా, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వన్. ఓకే రైట్ చలో ఫస్ట్ 4th 1 చూడండి ఏముంది 2 + 4 + 6 అండ్ సో ఆన్ n టర్మ్స్. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు మనకి, ఎన్ని టర్మ్స్ అనేది n టర్మ్స్ ఇచ్చాను. ఓకే ఏ విల్ బి 2, ఇది డి అయినా చూడు 2 ఇంక్రీజ్ అవుతూ పోతుంది, రైట్? డి విల్ బి 4 - 2 2నే, ఇది ఏపీ అని క్లారిటీ వచ్చేసింది. సమ్ ఆఫ్ n టర్మ్స్, ఎందుకు సమ్ ఇక అన్నింటినీ యాడ్ చేస్తున్నాం అంటే ఎస్ n అడుగుతున్నాడు. ఏంటిది ఫార్ములా n/2 ఆఫ్ 2a + n - 1 ఆఫ్ d. దిస్ యూ షుడ్ నో, అది తెలియాలి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? తెలిసింది. ఇప్పుడు n అంటే n ఇక్కడ, n ఏం వేరేది నెంబర్ ఏం లేదు, 10 టర్మ్స్ 20 టర్మ్స్ అడగట్లేదు, n టర్మ్స్ అడుగుతున్నాడు. n విల్ బి n ఇట్ సెల్ఫ్. ఓకే 2a 2 × 2 + n - 1 ఆఫ్ d. d will be again 2. You just simplify, you get the answer. ఓకే దీని పెద్ద వరి ఏం లేదు. ఓకే తెలుసు కదా ఇదేమైపోతుంది, ఈడ 2 కట్ కామన్ తీసి కట్ చేసేసిన. ఓకే ఈడ 2 ఈడ n - 1 ఏం మిగిలింది మళ్ళా n × n + 1. దిస్ విల్ బి ఆన్సర్. ఎందుకు 2 నుంచి 1 పోతే 1 కదా, రైట్? దిస్ ఇస్ ఓకే సింపుల్. కమింగ్ టు ద సెకండ్ పార్ట్. వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్? చలో సెకండ్ వన్ ఏంటిది? ద సమ్ ఆఫ్ దిస్ టైమ్ విల్ బి గివెన్ 2 + 3 + 5 6. వాట్ ఈస్ దిస్ ఆర్డర్? అబ్జర్వ్ కేర్ఫుల్లీ. దట్ టు యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇఫ్ n టర్మ్స్ ఈజ్ నాట్ దేర్. ఇక్కడ n టర్మ్స్ అని ఇవ్వలేదు అని అంటే సిరీస్లో ఏదో తేడా ఉంది. ఓకే ఏంటిదో తేడా వన్స్ చూద్దాం. ఓకే ఒకసారి బాగా చూడండి. ఇగో 2 తర్వాత ఒక టర్మ్ వదిలేసిన, నెక్స్ట్ టర్మ్ చూడండి, మళ్ళీ ఒక టర్మ్ వదిలేసిన, నెక్స్ట్ టర్మ్ చూడండి, ఏం ఫాలో అవుతుందో చూడండి. నెక్స్ట్ ఇవి చూడండి, ఇది ఏం ఫాలో అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ దిస్ సీక్వెన్స్ ఇంటూ 2 పార్ట్స్. ఎట్లా సార్? ఏం లేదు, 2ని 5ని 8ని అండ్ సో ఆన్ ఒక సిరీస్ రాసిన, ప్లస్ పెట్టి మిగిలిన టర్మ్స్ 3ని 6ని 9ని అండ్ సో ఆన్ పెట్టి ఇంకోటి. సరే ఒకసారి చూడు, ఎందుకు ఇట్లా రాస్తున్నావు? గ్యాప్ చూడండి, 3 ఇంక్రీజ్ అవుతుంది, గ్యాప్ చూడండి 3 ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఇట్లా చూసిరా అనుకోండి, 1 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 2 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ మళ్ళీ 1 ఇంక్రీజ్. ఏం సిరీస్ ఇది? అర్థమవుతలేదు కదా. దట్ ఇస్ ద రీజన్ యూ షుడ్ బ్రేక్. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు? మొత్తం 2n టర్మ్స్లో ఇక్కడ వరకు n టర్మ్స్, ఇక్కడ వరకు కూడా n టర్మ్స్. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకేనా? దిస్ ఈజ్ అగైన్ SN ఫార్ములా. ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఓకే నేను స్పేస్ లేక డైరెక్ట్ రాసేస్తాను, మీరైతే క్లియర్గా దీన్ని S1 దీన్ని S2 అనుకొని టోటల్ ఆన్సర్ నాకు ఎస్ కావాలి అని అంటే S1 + S2ని యాడ్ చేయాలి.
ఇండివిజువల్గా ఒక్కొక్కటి చేయండి. వీఆర్ గోయింగ్ టు యాడ్. ఎట్లా చూడండి, ఫస్ట్ది S1 కావాలి. ఫస్ట్ ఏంటిది S1. S1లో ఏముంది 2 + 5 + 8 అండ్ సో ఆన్ కదా. వాట్ ఈస్ ద A 2, వాట్ ఈస్ ద D 3. ఎందుకు ఇలా నుంచి తీసేస్తా. వాట్ విల్ బి ఎన్ NA. ఓకే, SN ఫార్ములా. ఓకే, ఏంటిది అది n/2 ఆఫ్ 1 కాదు ఇక్కడ ఫస్ట్ అంటే SN ఉంచండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయితే. ఓకే, SN అనే ఉంచండి. కాకపోతే S1కి ఇది మనం చేసేది టోటల్, దాన్ని ఆ మొత్తంని మనం S1 లాగా కన్సిడర్ చేసుకుంటాం. రైట్, n/2 ఆఫ్ 2A ప్లస్ n-1 ఆఫ్ D 3. వీఆర్ గోయింగ్ టు సింప్లిఫై. ఓకే, n/2 ఇట్లా వచ్చేసి ఇది 4 లోపల మల్టిప్లై చేద్దాం. 3n - 3. సింప్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ n ఇంటూ 3n + 1. ఎందుకు 4లో 3 పోతే 1 కదా. రైట్, దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆన్సర్. వాట్ అబౌట్ సెకండ్ పార్ట్? సెకండ్ పార్ట్ చూడండి, ఇది S2 నాకు ఏముంది 3 + అండ్ సో ఆన్ n టర్మ్స్. ఓకేనా. S2 కావాలంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ని యాడ్ చేస్తున్నాం మనం. ఏంటిది అది n/2 ఆఫ్ 2A అంటే 3 ప్లస్ n-1 ఆఫ్ D ఎంత 3 ఇంక్రీజ్ అవుతుంది. ఓకే రైట్, చిన్న చేంజ్ అంతే. n/2 ఇది 6 2 3 డబుల్ మల్టిప్లై చేద్దాం దాన్ని. ఓకేనా. రైట్, ఏమొచ్చేసింది n ఇంటూ 3n + 3/2. ఓకేనా, ఇది S2. ఇప్పుడు వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే నాకు వచ్చేది ఫైనల్ ఆన్సర్ ఏంటిది అది n ఇంటూ 3n + 1/2 ప్లస్ n ఇంటూ 3n + 3/2. వాట్ విల్ బి ఎల్సిఎం n ఓన్లీ, 2 ఓన్లీ. ఓకే, డబుల్ మల్టిప్లై చేద్దాం. 3n² డబుల్ మల్టిప్లై చేస్తున్నా n, మళ్ళీ 3n² + 3n. చలో యూ కెన్ జస్ట్ యాడ్ 6n² + 4n/2. కెన్ ఐ టేక్ 2 కామన్? ఓకే, 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నా. 2 టేబుల్లో మీరైతే ఇట్లా చేయొద్దు. 2 2 2 3. ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ 3n² + 2n. ఓకే, ఇంకా కావాలంటే ఏం కామన్ తీద్దాం, nని కామన్ తీస్తే 3n + 2. ఇది ఆన్సర్. ఒకసారి చూద్దామా. n ఇంటూ 3n + 2. లాస్ట్ వన్ ఎట్లా వస్తుంది? లాస్ట్ వన్ నేను హింట్ ఇస్తా చూడండి, మీరు చేయండి. 100%. ఏదో సింపుల్ వన్ ఓన్లీ. ఓకే, ఒకసారి ఆన్సర్ చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ సీక్వెన్స్. ఈసారి కూడా సీక్వెన్స్ ఒక్కసారి చూడండి. తేడా మొత్తం. ఓకే, ఏ ఆర్డర్లో లేవు చూడండి. ఓకే, ఇక్కడ 1 పెరిగింది, ఇక్కడ 2 పెరిగింది, ఇక్కడ 4 పెరిగింది, మళ్ళీ లెస్ అయింది కదా. అట్లా ఉండదు కదా. లెట్స్ బ్రేక్ ఇట్ ఇంటూ టూ పార్ట్స్. ఒకటి వచ్చేసి ఫస్ట్ ఏం తీసుకుందాం చూడండి. సేమ్ నేను ఏవైతే రౌండప్ చేస్తున్నా అవి చూడండి. ఏంటివి అవి 2 + 5 + 8 + 11 అండ్ సో ఆన్ ఒక సిరీస్ పోతుంది. ప్లస్ పెట్టి నెక్స్ట్ సిరీస్ ఏంటి 3 + 9 + 15 + అండ్ సో ఆన్. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది చెప్పండి. 3 ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ 3, నెక్స్ట్ 6 ఇంక్రీజ్ అవుతుంది. రైటా. మరి ఇక్కడ ఎంత టర్మ్ ఏంటిది మొత్తం నాకు ఎన్ని ఉన్నాయి 2n + 1 టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా. రైట్, అప్పుడు నువ్వేం చేయాలి, ఒక సైడ్ ఏమో ఇప్పుడు నేను దీన్ని చూడండి, nకి ప్లస్ n + 1 టర్మ్స్ని యాడ్ చేసిన ఏమైతే చెప్పు టోటల్ కలిపితే 2n + 1 కదా. అంటే ఇగో చూడు, దీని తర్వాతనే కదా ఇది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఇదేమో n టర్మ్స్, ఇది మళ్ళా n + 1 టర్మ్స్. క్లారిటీ ఉందా? ఆ కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఇక్కడ n వాడాలి, ఇక్కడ ఎస్ఎన్ దగ్గర ఏం వాడాలి, n ప్లేస్లో n + 1 వాడాలి. ఓకే, దీన్ని యాడ్ చేయండి. యు ఆర్ సపోజ్ టు గెట్ దిస్ ఆన్సర్. ఓకే, ట్రై ఇట్ యువర్ సెల్ఫ్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. రైట్, ఇన్సెట్ 5 అర్థమెటిక్ మీన్స్. నేను ఇది ఇచ్చేసిన ఫార్ములా ఆల్రెడీ. ఓకే, బిట్వీన్ దీస్ 2 చూడండి. ఇక నీకు 5 అర్థమెటిక్ మీన్స్ కావాలంటున్నాడు. ఓకే, ఏంటి 8కి నీకు 26కి మధ్యలో నీకు ఎన్ని కావాలి అర్థమెటిక్ మీన్స్ 1 2 3 అండ్ సో ఆన్ 5 కావాలి. ఈ 5 అర్థమెటిక్ మీన్స్ని మనం కన్సిడర్ చేయాలి. ఓకే, చలో ఫస్ట్ ఏమనుకుందాం, లెట్
ఏ ఈక్వల్స్ టు 8 ఫస్ట్ దాన్ని, లాస్ట్ దాన్ని ఏమనుకుందాం బి ఈక్వల్స్ టు 26. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అర్థమెటిక్ మీన్స్ వీ హ్యావ్ డి ఫార్ములా, రైట్? డి ఏంటి ఫార్ములా? డి ఈక్వల్స్ టు బి మైనస్ ఏ బై ఎన్ ప్లస్ 1. సార్ నాకు ఈ ఫార్ములా గుర్తుండట్లే అనేవాళ్ళు ఏం చేయాలి? ఏం లేదు, ఇది ఏ, ఇటు సెకండ్ టర్మ్ అవుతుంది ఏ ప్లస్ డి అవుతుంది. ఇట్లా పోతా ఇది ఎన్నో టర్మ్ చెప్పండి? ఇది 5, ఇది 6, ఇది 7th టర్మ్. ఇదేంటిది ఏ7 ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ 6d ఈక్వల్స్ టు 26. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇది తీసుకొచ్చి ఏ ఇక్కడ రాస్తే డి వచ్చి అంతే, ఏం లేదు. లేకపోతే ఇది డైరెక్ట్ వాడుకోండి. ఏంటి ఫార్ములా? బి అంటే ఎంత? 26 బై ఏ 8 బై, నాకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ 5 అర్థమెటిక్ మీన్స్, కాబట్టి ఇది n ఈక్వల్స్ టు 5. ఒకవేళ 10 అర్థమెటిక్ మీన్స్ అంటే n విల్ బి 10 అనమాట. దట్స్ ఇట్. 5 ప్లస్ 1. ఓకే, దిస్ విల్ బి ఎంత? 18 బై 6 1 3 డి ఈక్వల్స్ టు 3 వచ్చింది. డి తెలిస్తే అయిపోయిందా? ఆన్సర్ ఏం అడుగుతుండే? 5 అర్థమెటిక్ మీన్స్ అడుగుతుంది. ఫస్ట్ అర్థమెటిక్ మీన్ ఏంటిది? అది a1 ఈక్వల్స్ టు ఏ ప్లస్ డి. ఎట్లా సార్? ఇగో ఇది ఏ అయితే ఇది ఏ ప్లస్ డి అవుతుంది. ఓకేనా? వీ హ్యావ్ దెన్ ఏ వాట్ ఇట్ ఈజ్ 8. డి వి నౌ వీ గాట్ ఎంత? మళ్ళా 11. a2 నాకు కావాలి. ఏంటిది? ఇది ఏ ప్లస్ 2d. మీన్స్కి చూడండి, ఇప్పుడు నేను ఎంత టర్మ్ అడిగితే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, కానీ మీన్స్కి అట్లా కాదు. ఎంత టర్మ్ అడిగితే ఏ ప్లస్ ఎన్డీనే, ఫస్ట్ టర్మ్ అయితే ఏ ప్లస్ 1dనే, 10th టర్మ్ అడిగితే ఏ ప్లస్ 10dనే. ఒక్క క్లారిటీ ఉండాలి. ఓకే, రైట్. ఏ విల్ బి 8, 2 ఇంటూ 3 6 కదా, 6 ప్లస్ 14 ఇట్లా పోతూ ఉంటాం. దట్స్ ఇట్. ఓకేనా? ఎంత యాడ్ అయింది? 3 యాడ్ అయితే పోతుండే, ఎన్ని అడిగితే అన్ని రాస్తాం. రైట్. నెక్స్ట్, విచ్ టర్మ్? ద బేసిక్ 10th క్లాస్ మోడల్. దిస్ ఇస్ 6th వన్. వాట్ ఇట్ ఈస్? విచ్ టర్మ్ ఈజ్ 320. విచ్ టర్మ్ అంటే లెట్ nth టర్మ్ ఆఫ్ జీపీ ఈక్వల్స్ టు 320. చలో, what is the GP nth term? A r power n minus 1 equals to 320. What about A? First term. A is 5. First term ఇక్కడ ఉంది. What is R? R equals to minus 10 by ఇది బై ఇది. ఓకే, A2 బై A1 అనమాట. ఎంత వచ్చేసింది? మళ్ళీ -2 వచ్చేసింది. చలో, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఆర్ని మనం ఎన్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇగో దీనిలో నుంచి రాస్తున్నాం. ఏ 5 r minus 2 whole power n minus 1 equals to 320. చలో, ఈ 320ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. తెలుసు కదా, 32 ఫ్యాక్టరైజేషన్ 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే 32 ఇంటూ 10. 10 ఏం రాసుకోవచ్చు? 5 ఇంటూ 2 రాసుకోవచ్చు కదా. ఒక 2 ఇటు యాడ్ అయిపోతుంది, ఒక 5 ఇక్కడ మిగిలిపోతుంది. ఏంది 2 ఇంటూ 5 రాసిన, ఒక 2 దీనికి యాడ్ అయిపోయి 6 అయింది, ఒక 5 అట్లనే ఉంది. ఓకే, ఇక్కడ ఏముంది? మళ్ళీ ఇక్కడ సేమ్ ఓల్డ్ స్టోరీ. ఓకే, ఇంటూ 5 ఉంది. చలో, కెన్ ఐ క్యాన్సల్? 5 క్యాన్సల్. ఓకే, చలో, దీని నుంచి నేను రాస్తున్నా -2 whole power n minus 1. కెన్ ఐ రైట్ -2 whole power 6? దిస్ ఇస్ బికాస్ 2 power 6 64, -2 whole power 6 కూడా 64. వై? మేక్ ఇట్ బేసెస్ ఈక్వల్. దట్ ఇంప్లైస్ పవర్స్ ఆల్సో ఈక్వల్. n ఈక్వల్స్ టు 7. విచ్ టర్మ్ విల్ బి 7th టర్మ్? ఓకేనా? దట్స్ వాట్ 7th term. Then you can get these are the arithmetic first means అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫైండ్ ద 5th term. You just do it. What is A? 4. What is R? 8 by 4. ఎంత? 2 వచ్చేసింది. నాకు ఎన్నో టర్మ్ అడిగిండు? 5th టర్మ్ అడిగిండు. వాట్ ఈజ్ A5? ఏ ఆర్ పవర్ 4. ఏ వచ్చేసి 4, 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే 16. 16 4 64. ఇట్లయితే బాగుంటాయి కదా, 2 మార్కర్స్. రైట్. నెక్స్ట్, ద థర్డ్ టర్మ్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 4. అంటే ఏమి ఇచ్చినట్టు? థర్డ్ టర్మ్ ఆఫ్ ది జామెట్రిక్ ప్రోగ్రెషన్. థర్డ్ టర్మ్ అంటే A3. ఏమని ఇచ్చేసిండు? 4 అంట. ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ సి దిస్ పాయింట్ ఐ కుడెంట్ గివ్ యూ. దిస్ వన్ ఇఫ్ ఐ గివ్ యూ, ఇఫ్ యూ నీడ్ లైక్ ఫస్ట్ 3 టర్మ్స్ ఇన్ ఏపీ అని నేను అడిగిన అనుకోండి. ఫస్ట్ 3 టర్మ్స్ అని అడిగిన అనుకోండి. 3 టర్మ్స్
అన్ని అడిగినా థర్డ్ టర్మ్ కాదు 3 టర్మ్స్ అడిగితే ఏ రాస్తే ఇక్కడ ఏ ప్లస్ డి తీసుకోవాలి, ఇటు సైడ్ ఏ మైనస్ డి తీసుకోవాలి. క్లారిటీ ఉందా? ఎందుకు యాడ్ చేస్తే డీల్ కటాపిట క్యాన్సిల్ అయిపోతుంది. సిమిలర్లీ జీపీలో అడిగినా అనుకోండి, ఇది ఏపీ స్టోరీ. ఇప్పుడు జీపీకి అడిగినాం అనుకోండి, ఏ ఇటు సైడ్ దాని ముందు టర్మ్ ఏ బై ఆర్ తీసుకోవాలి, దాని తర్వాత టర్మ్ ఏఆర్ తీసుకోవాలి. ఎందుకట్లా? నువ్వు మల్టిప్లై చేయి, ఆర్ఆర్ గెట్స్ క్యాన్సిల్. దిస్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. Okay, right. Similarly, now that same concept we are going to apply here. If they asked us to find the first 5 terms, let us consider. Let first 5 terms of GP. ఏంటి బాబా, ఒకటి ఏ తీసుకున్నాం, దాని తర్వాత ఏఆర్, దాని ముందు ఏంటిది ఏ బై ఆర్. ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయినాయి. నెక్స్ట్ ఏఆర్ స్క్వేర్, ఇక్కడ దాని ముందు ఎవడు ఏ బై ఆర్ స్క్వేర్. దీస్ ఆర్ ద టర్మ్స్ అనమాట. ఓకేనా? ఎందుకు ఇట్లా తీసుకుంటున్నావు? ఇట్లా తీసుకుంటే ఏంటయ్యా బెనిఫిట్ అని అంటే, నువ్వు చూడు అన్ని మల్టిప్లై చేస్తున్నావు. దట్ ప్రోడక్ట్ అడుగుతున్నాడు, ఫైండ్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ అంటే వీఆర్ గోయింగ్ టు మల్టిప్లై. ఓకే, అంటే ఇవన్నిటిని ఏం చేయబోతున్నాం, వీటన్నిటిని మనం మల్టిప్లై చేయబోతున్నాం. ఓకే, వీఆర్ గోయింగ్ టు మల్టిప్లై. జస్ట్ వెయిట్. ఓకే, వీటన్నిటిని మల్టిప్లై చేయబోతున్నాం. ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్నింటినీ ఏం చేయబోతున్నాం, మల్టిప్లై. చలో మల్టిప్లై. ఏమైపోతాయి? ఆర్లన్నీ కట్టు, ఏం మిగిలినాయి మళ్ళీ ఏ పవర్ 5. ఓకేనా? 1 2 3 4 5 ఏ పవర్ 5. అంటే ఏది తెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, విచ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఈజ్ గివెన్. థర్డ్ టర్మ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ టర్మ్. దిస్ ఈజ్ ద థర్డ్ టర్మ్. ఏ3 అని తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఏ ప్లస్ మీరు ఏం రాస్తారు, ఏఆర్ పవర్ 2 అని రాస్తారు, ఏ3. ఇది మనకు థర్డ్ టర్మ్. ఫ్రమ్ దిస్, ఓకే, ద థర్డ్ టర్మ్ ఈజ్ ఏ ఇట్ సెల్ఫ్. అది ఎంత మళ్ళా? థర్డ్ టర్మ్ ఎంత అన్నాడు? 4 అని ఇచ్చింది కదా, 4. మనకి ఏ పవర్ 5 కావాలి, 4 పవర్ 5. దట్స్ ఇట్ ఆన్సర్. ఏది తెలిసిపోయింది, ఇక్కడ రాసేస్తున్నాం అంతే. ఓకే, ఇట్లా తీసుకుంటే ఈజీ అనమాట. రైటా? నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది. ఈసారి ఏంటంటే జీపీలో సమ్మేషన్ అడుగుతున్నాడు, ఏపీలలోనే జీపీ సేమ్. రైట్, సమ్మేషన్లో కూడా ఇన్ఫినైట్ డిఫరెన్స్ ఉంటుంది మనకి. ఇవన్నీ పోతూనే ఉన్నాయి. వాడు ఇక్కడ మెన్షన్ చేస్తే ఓకే, లేదు అని అంటే ఇంకా పోతూనే ఉంటే ఇన్ఫినైట్ టర్మ్స్ అయిపోతుంది. చలో చూద్దాం. ఫస్ట్ వన్, 8th వన్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ అంటే ఏమి ఇచ్చినట్టు, ఎన్ అనేది మనకు 10 అని ఆల్రెడీ ఇచ్చేసారు. ఓకే, వాట్ ఈస్ జీపీ? గివెన్ జీపీ విల్ బీ ఏంటిదయా 1, 3, 9, 27 అండ్ సో ఆన్ పోతానే ఉంది. ఓకే, స్టోరీ. రైట్, వాట్ ఈజ్ ఏ ఫస్ట్ టర్మ్? వాట్ ఈజ్ ఆర్? 3/1 అంటే 3నే కదా, బట్ ఆర్. ఓకే, రైట్. ఏ ఉంది, ఆర్ ఉంది, ఎన్ కూడా ఉంది. మనల్ని ఏం అడుగుతున్నాడు? సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ అంటే S10 అడుగుతున్నాడు. అంటే ఏంటిది? 1 + 3 ఇవన్నీ యాడ్ చేస్తూ పోవాలి. ఎన్ వరకు? S10 వరకు. ఓకే, ఇఫ్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ 1, SN ఫార్ములా ఏ ఇంటూ ఆర్ పవర్ బై ఇది గుర్తుండాలి, ఇంకా గుర్తుపెట్టుకోవాలి తప్పదు. ఓకే, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? S10 కావాలి. ఎందుకు? N10 టర్మ్స్కి అడుగుతున్నారు కాబట్టి. ఏ విల్ బీ ఫస్ట్ టర్మ్ రాసేసుకున్నాం, ఆర్ విల్ బీ 3, ఎన్ ఎంత మళ్ళా 10 కదా, బై 1 బై రైట్. నెక్స్ట్ 3 - 1. దీనేం సింప్లిఫై చేయాల్సిన పని లేదు, ఇక్కడనే వదిలేయండి ఇట్లా. దట్స్ ఇట్ ఆన్సర్. ఇంకేం అవసరం లేదు, ఇంకా 3లోంచి 1 2. దట్స్ ఇట్. నెక్స్ట్ సిమిలర్ టైప్, ద సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్. దిస్ టైమ్ సెకండ్ వన్ విల్ బీ ఇన్ఫినైట్ టర్మ్స్ అడుగుతున్నాడు. ఎన్ని? ఇన్ఫినైట్ టర్మ్స్ అంటే పోతూనే ఉన్నాయి సిరీస్. -2/9, మళ్ళీ 4/27, మళ్ళీ 81 అండ్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? ఫస్ట్ టర్మ్ విల్ బీ ఫస్ట్ టర్మ్ ఇట్ సెల్ఫ్, ఇదే ఏ. నాకు ఆర్ కావాలి. జీపీ ఇంకేం లేదు, సెకండ్ థింకింగ్ చేయాల్సిన పని లేదు. ఇది బై ఇది. ఓకే, అంటే -2/9, ఇది బై ఇది 3/1. సారీ, ఇట్లా రాసి ఏం లేవాడు, ఇది బై ఇది రాస్తే క్యాన్సల్, రెసిప్రోకల్. చలో 3 1s 3 3s
ఏమొచ్చేసింది -2/3 ఆర్ వచ్చేసింది. ఓకే రైట్. ఎస్ ఇన్ఫినిటీ వీ హ్యావ్ వన్ బేసిక్ ఫార్ములా దట్ ఈస్ దిస్ వన్ రైట్, a/1 - r. a విల్ బి ఫస్ట్ టర్మ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఆర్ అంటే ఇప్పుడు వచ్చింది మనకి, ఇది ఏమో ఫార్ములాలో ఉన్న మైనస్, ఇక్కడనేమో ఆర్కి మళ్ళీ ఏముంది, మళ్ళీ మైనస్ ఉంది. ఓకే 1/3 బై ఇదేమైపోతుంది 1 + 2/3. ఎల్సిఎం కరం 1/3ని ఇట్లా ఉంచిన, ఇక్కడ ఎల్సిఎం ఏంటి 3 + 2/3. చలో దిస్ 3 గెట్స్ క్యాన్సల్, 1/5 విల్ బి ఆన్సర్. ఓకే ఎందుకు 1/3 ఇట్లా ఉంటుంది, ఇట్లా వెళ్తే 3/5 అయిపోతుంది, 3 గెట్స్ క్యాన్సల్, ఉల్టా అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్ అన్ ఇన్ఫినిట్ సీక్వెన్స్ ఈజ్ 3 అంటే ఏమి ఇచ్చినట్టు థర్డ్ క్వశ్చన్లో బీ కేర్ఫుల్. ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ గివెన్, చూడండి సమ్ ఆఫ్ అన్ ఇన్ఫినిటీ జీపీ ఈజ్ 1/3. ఇది వాళ్ళే ఇచ్చేసారు, ఇది ఫార్ములా ఏంటి a/1 - r. ఇది ఇచ్చారు వాళ్ళు ఇచ్చేసి, హూజ్ ఫస్ట్ టర్మ్ అంటే ఏ ఈజ్ దిస్ వన్, ఫైండ్ జీపీ. ఫస్ట్ ఆర్ తెలవాలి కదా నీకు, ఆర్ తెలిస్తే జీపీ ఏది ఉందో ఆల్రెడీ ఆర్ తెలిసింది అనుకోండి, ఫస్ట్ యూ ఫైండ్ ఆర్ ఫస్ట్. ఆర్ వస్తే నాకు జీపీ ఏంటిది అని అడుగుతున్నారు, AR² అండ్ సో అని రాస్తారు కదా మీరు, సింప్లీ ఆర్ కావాలి. చలో 1/3 = ఏ అంటే 1/4 1/r. చలో క్రాస్ మల్టిప్లై, ఇది 2 ఓకేనా, మల్టిప్లై చేస్తున్నాం, ఇది 3 ఇటు మల్టిప్లై చేద్దాం. ఓకే ఏమైపోతుంది 3/4. ఏం లేదు ఇది ఇటు మల్టిప్లై చేసిన, ఇది ఇటు మల్టిప్లై చేసిన, మళ్ళీ 4ని ఇటు మల్టిప్లై చేస్తున్నా, 4 - 4r = 3. ఇది ఇటు పంపిద్దాం, ఇది ఇటు పంపిద్దాం, 4 - 3 = 4r, 1 = 4r, r = 1/4. చలో ఆర్ ఉంది, నీకు ఏ ఉంది. ఓకే ఆర్ ఉంది, ఏ ఉంది. సింప్లీ వాట్ యూ డూ, నాకు జీపీ కావాలి. జీపీలో ఏముంటుంది, ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏ ఇట్ సెల్ఫ్ అంటే 1/4. సెకండ్ టర్మ్ ఏంటి 1/4కి మళ్ళీ 1/4 మల్టిప్లై చేస్తాం. థర్డ్ టర్మ్ ఏంటి మళ్ళీ 1/4 మల్టిప్లై చేస్తాం అండ్ సో ఆన్. ఓకేనా, దట్ విల్ బి ద థర్డ్ వన్. ఓకే చలో రైట్. ఫైండ్ ద జిఎం బిట్వీన్ ద, రెండు టర్మ్స్ ఇచ్చి జిఎం బిట్వీన్ దెమ్ అని అంటే, దిస్ పాయింట్ ఆల్సో ఐ కుడెంట్ యాడ్ యూ, జస్ట్ వెయిట్. ఇప్పుడు నేను ఇచ్చిన 2 టర్మ్స్ ఇచ్చి జీపీ అన్నప్పుడు ఏం చేయాలి, రూట్ ఆర్ దోస్ 2 టర్మ్స్, ఏవైతే టర్మ్స్ ఇచ్చిరో ఆ 2 టర్మ్స్ని రూట్లో రాసేయాలి అంతే. ఇప్పుడు మనకేమి ఇచ్చారు, 2 టర్మ్స్ ఇచ్చిర్రు, 2 టర్మ్స్ ఒకటి ఏ ఇంకొకటి బి. నాకు జిఎం బిట్వీన్ ఏ అండ్ బి విల్ బి √AB, √A విల్ బి 3/2, B విల్ బి 27/2. చలో రూట్ లోపల 2 2లు ఉన్నాయి, బయటకు వచ్చేస్తాయి. రెండిటికి ఒకటి బయటకు వచ్చి, 3లు కూడా చూడండి 4 ఉన్నాయి. ఇక్కడ ఎట్లా ఇక్కడ 3 × 3 27 కెన్ బి రిటర్న్ యాజ్ 3 × 3 × 3/2. సరే ఉంచండి మీకోసం. రైట్ ఇప్పుడు చెప్పండి, 2 3లో ఒకటి బయటికి, 2 3లో ఇంకొకటి బయటికి, ఫైనల్లీ 9/2. దట్స్ ఇట్. ఓకే 9/2 దట్స్ ఇట్. చలో ఇన్సెట్ 3 జామెట్రిక్ మీన్స్ బిట్వీన్ 1 and 81. 1కి 81కి ఎన్ని అడుగుతున్నాడు, 3 జామెట్రిక్ మీన్స్ అడుగుతున్నాడు. చలో సేమ్ ఇందాక చేసినాం కదా, సేమ్ స్టోరీ, కాకపోతే జీలు 1 2 3 అడిగి నీకు ఎన్నిటికి 81కి, ఈ మధ్యలో నీకు 3 కావాలి. ఇది వచ్చేసి బి, ఇది వచ్చేసి ఏ. ఏబికి మధ్యలో నీకు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. దిస్ విల్ బి 1, దిస్ విల్ బి 81. వాట్ అబౌట్ n? హౌ మెనీ యూ ఆర్ గోయింగ్ టు ఫైండ్? 3 కదా, n విల్ బి 3. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ జామెట్రిక్ మీన్స్, ఫస్ట్ యూ షుడ్ నో r. వాట్ ఈజ్ r ఫార్ములా? b/a 1/n+1. సార్ ఇది నాకు గుర్తుండదు. దెన్ యూ డూ లైక్ దిస్, దిస్ ఈజ్ ఏ, నెక్స్ట్ విల్ బి ar, ఆ నెక్స్ట్ ar², ఆ తర్వాత ar³, నెక్స్ట్ ar⁴. యూజ్ దిస్ వన్, నో ar⁴ = 81. ఏ ఆల్రెడీ ఈజ్ దేర్ ఫస్ట్ టర్మ్, ఓకే 81. నెక్స్ట్ r⁴ అటు పంపించేస్తున్నా, +r- గివ్ రూట్ ఆఫ్ 84 4th రూట్. అప్పుడు ఏమైపోతుంది, దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు 3/4 రాసుకోవచ్చు కదా. ఇది కట్టు 4 4 కట్టు, దీన్ని 3/4 రాయొచ్చు కదా, అంటే +r - 3.
ఇలా చేసినా అదే, అలా చేసినా అంతే. ఇప్పుడు నాకు ఆర్ ఈక్వల్స్ టు +3, ఒకసారి కేస్ 1 తీసుకో. నాకు G1 కావాలి. G1 అంటే ఏంటిది? AR. G2 కావాలి, ఏంటిది? AR². G3 కావాలి, AR³. దట్స్ ఇట్. మనకు ఉన్నాయి కదా. ఏ ఆల్రెడీ ఇచ్చేసిరు 1 అని, రాసిన ఒకటే రాయకపోయినా ఒకటే. ఇది విల్ బి 3, ఆర్ విల్ బి 3, ఇంకా ఆర్ విల్ బి 3. నెక్స్ట్ AR² 1 × 3² అంటే ఎంత? 9. నెక్స్ట్ 1 × 3³ ఎంత? 27. నెక్స్ట్ సిమిలర్లీ యూ డూ ద సేమ్ థింగ్ ఫర్ ద నెక్స్ట్ కేస్ 2. జస్ట్ వెయిట్. కేస్ 2 ఏంటి? కేస్ 2 ఏంటి? ఇదే సేమ్ స్టోరీ, కాకపోతే చిన్న చేంజ్. ఏంటిదయ్యా ఆ చేంజ్ అంటే? కేస్ 2 వేర్ ఆర్ విల్ బి మైనస్. ఓకే, సిమిలర్. ఇక్కడ మైనస్, ఇక్కడ -² ఇక్కడ -³ what will be? This will be minus, this will be minus. That's it. Remaining everything will be same. Okay, right. I picked first 10. We have some more. ఓకే, ఇది ఎవరైతే వింటారో డెఫినెట్లీ నాకు 2 మార్క్స్ కంపల్సరీ రావాలి సార్ అంటే యూ హ్యావ్ టు లిసన్ ద సెకండ్ పార్ట్ ఆల్సో, బికాజ్ మెనీ క్వశ్చన్స్ విల్ బి దేర్. ఆల్ ఆర్ సిమిలర్, ఈజీ ఓన్లీ, బట్ సమ్ ఆర్ లిటిల్ డిఫరెంట్. ఓకే, వాట్ ఎవర్ ద ఫార్ములాస్ ఐ ఎక్స్ప్లెయిన్, please go through that formulas, then only try to solve the sums. We will meet you in the second part. Thank you.